కానీ ఏ సంబంధం లేని రోజీ గారిని పిలిచావు. ఎందుకో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. చంపేయడానికి. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రోజీ గారికి కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు రోజీ గారు ఓ పెళ్లికి అతిథిగా హాజరవడానికి వెళ్లారు. అమ్మమ్మ పెళ్లికెళ్ళిందా? ఎలా వెళ్ళింది? కోర్టు నుంచి అనుమతిని పొంది ఆవిడ ఈ పెళ్లికి హాజరయ్యారు. ఎవరి పెళ్లికి వెళ్ళింది అమ్మమ్మ? ఏదో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన పెళ్లికి వెళ్లి తిరిగి జైలుకు బయలుదేరిన రోజీ గారు వస్తున్న దారిలో పోలీసుల కళ్లు గప్పి పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారు. ఆవిడ్ని తీసుకుని వెనక్కి వస్తున్న పోలీసులు ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలోకి రాగానే వాహనం ఆపి వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్న సమయంలో అదును చూసుకుని రోజీగారు తప్పించుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆవిడ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, పోలీసులు ఆవిడ గురించి తీవ్రంగా గాలిస్తున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇదేం చల్సాని గారు, ఇందాకే కదా నేను రోజీ నా పెళ్లిలో చూసింది. అమ్మమ్మ తప్పించుకోవడం ఏంటి సంధ్య? అసలు ఆవిడిప్పుడు ఏ పెళ్లికి వెళ్ళుంటారు? మనకి తెలియకుండా ఆవిడ వేరే పెళ్లికి వెళ్ళేంత క్లోజ్ పర్సన్స్ ఎవరున్నారు? ఎక్కడో ఏదో తిరకాసుంది. విజయ్, విజయ్, ఏంట్రా ఇది? అమ్మమ్మ, అమ్మమ్మ తప్పించుకోవడం ఏంట్రా? ఇది ఇది నిజమేనా? వీళ్ళేమన్నా ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారా? టీవీలో అంతంత అక్షరాలతో చూపిస్తూ చెప్తున్నారంటే నిజమై ఉంటుంది రోజీ. నో నో, అమ్మమ్మ, అమ్మమ్మ తప్పించుకొని పారిపోదు. రోజీ ఆగు రోజీ, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం రోజీ. నో, ఇదంతా ఇదంతా అబద్ధం. అమ్మమ్మ ఎప్పటికీ అలా చేయదు. ఇదంతా కావాలని ఎవరు కల్పించి చేశారు. ఇదంతా అబద్ధం. అమ్మమ్మ పారిపోదు, అమ్మమ్మ పారిపోదు. రోజీ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ ఆగండి సార్. ఏంటి సార్, ఎన్కౌంటర్ చేద్దామని చెప్పి చేస్తున్నాం. కరెక్ట్గా చెప్పావు. ఏయ్, ఇలా కాదు, మనం తల వైపు వెళ్ళి వెతుకుదాం. ఎక్కడ కనపడితే అక్కడ షూట్ చేసి పడేద్దాం. ఓకే సార్.
పారిపోయింది. ఇప్పుడు ఎలా సార్? ఇటువైపు వెళ్తుందంటే ఖచ్చితంగా టౌన్లోకి వెళ్తుంది. మీరు ఓ పని చేయండి, కంట్రోల్ రూమ్ కాల్ చేసి స్టేషన్లన్నింటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, చెక్ పోస్టులు పెట్టమని చెప్పండి. కమాన్. ఓకే సార్. ఏంటిది? రోజీ తప్పించుకు పారిపోవడం ఏంటి? రోజీ అసలు అలా ఎందుకు చేస్తుంది? ఎందుకు చేసినా చాలా పిచ్చి పని చేసింది లక్ష్మి. లేదు నాన్నా, అమ్మ చేసింది కాదు. ఈ పని అమ్మ చేసుండదు నాన్నా, ఎవరో కావాలని చేసుంటారో. అవును భార్గవి, నువ్వు చెప్పింది నిజమే. రోజీ కష్టాల్ని చూసి దూరంగా పారిపోయేంత పిరికిది కాదు. ఎంత కష్టమైనా కాన్ఫిడెంట్గా ఫేస్ చేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు పారిపోతుంది? మనం ఎన్ననుకున్నా ఈ సొసైటీ దృష్టిలో, మీడియా దృష్టిలో ఆంటీ పారిపోయిన ఖైదీగానే ముద్రపడింది కదమ్మా. అవును దీపక్, రోజీ ఆస్తి కోసం కోర్టుకొచ్చినప్పుడు, ఎన్నో కష్టాలు పడుతున్నప్పుడు అయ్యో పాపం అనేవాడు లేడు గాని ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడేస్తున్నారు. అజ్జీ, రోజీ, అమ్మా, అమ్మా, ఏంటమ్మా? అమ్మమ్మ పారిపోయిందని, నేరస్తురాలని ఏంటేంటో అంటున్నారు. టీవీలో మాటి మాటికి చూపిస్తున్నారు. ఏమా, అమ్మమ్మ నిర్దోషి కదమ్మా? అవునమ్మా, మీ అమ్మమ్మ నిర్దోషే. కానీ ఇదంతా ఏంటమ్మా? రోజీ ఎప్పుడూ ఏ తప్పు చేయదు కూడా. అక్కడేదో జరిగి తన అలా వెళ్ళిపోయి ఉంటుంది. దాన్నే అందరూ ఏదేదో అనుకొని ఇలా ప్రచారం చేస్తున్నారు. అంతే కదా అజ్జీ? అమ్మమ్మ ఏ తప్పు చేయలేదు కదా? లేదు రోజీ. రోజీ నిప్పు. ఆ నిప్పుని ఈ నిందలని నివురు కప్పేసింది రోజీ. త్వరలోనే ఆ నిప్పు తన నిజాయితీ నిరూపించుకుంటుంది. అప్పుడు అందరి నోళ్లు మూతపడతాయి. ఊరుకో రోజీ, ఊరుకో. గ్రానీ గురించి న్యూస్ చూసినప్పటి నుంచి ఇలా ఏడుస్తూనే ఉంది. ఎంత ఊరుకోబెట్టినా ఊరుకోవడం లేదు. ఊరుకోమ్మా, అమ్మమ్మకేమీ కాదు, ఊరుకో. నాకు అమ్మమ్మని చూడాలనుందమ్మా. అమ్మమ్మ ఎక్కడుందమ్మా? దాన్ని ఎంతసేపు చేస్తావురా? కానీ తొందరగా. 10 నిమిషాల్లో అయిపోతుంది సార్. తొందరగా కానీ. సార్, ఒకసారి ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. రోజీ, నీ మొబైల్కి ఎవరో కాల్ చేశారు. ఎవరు? ఎవరు? ఏమో, ఎవరు? హలో రోజీ, రోజీ. అమ్మమ్మా, అమ్మమ్మా. రోజీ, రోజీ ఫోన్ చేసిందా? అమ్మ ఫోన్ చేసిందా? ఆంటీ కాల్ చేసిందంట. అమ్మమ్మ, రోజీ, నేనే మాట్లాడుతున్నాను. అమ్మమ్మా, అమ్మమ్మ, ఎక్కడున్నావు నువ్వు? ఎలా ఉన్నావు అమ్మమ్మ? రోజీ, ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఒకసారి స్పీకర్ ఆన్ చేయ లక్ష్మి. అలాగే. ఏంటి రోజీ, లక్ష్మి గొంతు మీ తాతయ్య గొంతు వినబడుతుంది. నువ్వెక్కడున్నావు? రోజీ మా ఇంట్లోనే ఉంది. ఇప్పుడే వచ్చింది రోజీ. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఏంటమ్మా ఇదంతా? అమ్మా, అసలు ఏం జరిగింది రోజీ? అమ్మా భార్గవి, ఆంటీని ముందు మాట్లాడివ్వండి. నేను బాగానే ఉన్నాను, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు. పోలీసులేంటమ్మమ్మా? అమ్మా, ఎందుకమ్మా? ఎందుకు ఇలా జరుగుతుంది? రోసీ, భార్గవి, ప్లీజ్ ఏడవకండి, నాకేం కాదు. ఇదంతా జరిగింది మన వినోద్ వల్ల.
వినోదా? అవును, లక్ష్మి జాగ్రత్తగా విను, నాకేం కాదు. మీరు రోజీని ఊరుకోబెట్టండి, పోలీసుల దగ్గరకు వచ్చేస్తున్నారు. ఉంటాను, నేను తర్వాత కాల్ చేస్తాను. రోజీ, రోజీ. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మమ్మ, అమ్మా. ఎంతమంది ఉన్నావు, కానీ అక్కడ రోజు ఎవరూ లేని ఏకాకిలా రోడ్ల మీద పోలీసుల్ని తప్పించుకునేందుకు పరుగులు తీస్తుంది. అయ్యో దేవుడా. అజ్జీ, అజ్జీ, ఏదో ఒకటి చేసి అమ్మమ్మని కాపాడండి అజ్జీ. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది రోజీ? తెలియకుండా మనం ఏం చేయగలం? భార్గవి ప్లీజ్ ఊరుకో, ఊరుకో భార్గవి. నువ్వే ఇలా బాధపడితే చిన్నపిల్ల రోజుని ఎలా కంట్రోల్ చేయగలని చెప్పు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆంటీ ప్లీజ్ ఆంటీ, రోజుని చూసేనా ఊరుకోండి ఆంటీ. దేవుడా, ఎందుకు ఇలా చేస్తున్నావు? రోజు ఎవరికి అన్యాయం చేసిందని తన జీవితాన్ని ఇలా ముళ్ళబాటగా మార్చేశావు. ఎందుకు ఎందుకు ఇలా చేశావు? ఇలా చేసింది దేవుడు కాదు చల్సాని గారు, మీ మనవడనే రాక్షసుడు. మీరు అడగాల్సింది ఆ దేవుణ్ణి కాదు, ఆ రాక్షసుణ్ణి. అవునంటీ, ఇంత పాపం చేసినవాడు ఎంతో హాయిగా బతికేస్తున్నాడు. అయ్యయ్యో, ఎవరో పడిపోయినట్టుందే. రేనియన్, జానీ, ఏమైంది ఫాదర్? ఇక్కడ ఎవరో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. పట్టండి, లోపల తీసుకెళ్ళిపోదాం. పరలోకములో నా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఆడమనిషి ఎవరో, ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాదో, పాపం మీ సన్నిధానం చేరి ఉన్నది. ఈవిడకి ఏ కష్టం ఉన్నదో అది తీసివేయండి ప్రభువా. ఈమెను మామూలు మనిషిని చేయండి ప్రభువా. మల్లిక, 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 హే, ఎవరు నువ్వు? నీ మొగుండే. రేయ్, నేనెవరో తెలుసా? నేను నీ మొగుండైతే నువ్వు నా పెళ్ళాని అవుతావు కదా. రేయ్,
నా గురించి నీకు తెలీదు. నువ్వు ఆడదానివని తెలుసు. అది చాలు, అంతకు మించి తెలియాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు, మర్యాదగా తప్పుకో, లేదంటే షూట్ చేసి పారేస్తాను. ఏంటి, గన్ కోసం వెతుకుతున్నావా? మర్చిపోయావా ఏంటి? షూట్ చేసేస్తావా? దా చెయ్యి, షూట్ ఏ రేయ్, రేయ్, ఆగు, ముందుకొస్తే చేస్తావు. దా దా దా, నీ చేతుల్లో చచ్చినా నాకు సుఖంగా ఉంటుంది. దా రేయ్, ఆగరా. దా 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 దా, రమ్మంటుంటే. రేయ్, ఆగరా, ముందా ముసుగు తీయరా. రేయ్, ఆగు. రేయ్, రేయ్, ఆగరా. రేయ్, రేయ్, ఆగరా. ఈ నందిని మీదే చెయ్యి వేయాలని చూస్తావా? ఈ రోజు నా చేతుల్లో నీ చావు రాసి పెట్టుందిరా. ఆగరా. రేయ్, ఆగు, ఆగరా. రేయ్, రేయ్, ఎక్కడికి రా పారిపోతావు? మల్లిక, మల్లిక, మల్లిక. మల్లిక, ఏమైంది నందిని? నువ్వెప్పుడొచ్చావు? ఏంటి ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? నా మీద ఎవడో అటాక్ చేశాడు మల్లిక. నన్నేదో చెయ్యాలని చూశాడు. ఏంటి, నీ మీద అటాక్ చేశారా? అది నా ఇంట్లో? అవును మల్లిక. ఎవడో వాడు పట్టుకొని తన్నబోతే తప్పించుకొని పారిపోయాడు. వాడెవడో నీకు తెలీదా? తెలియకుండా మొహానికి మాస్క్ పెట్టుకున్నాడు. ఆ మాస్క్ తీద్దామని చూస్తే కుదరలేదు. వాడే కలర్ డ్రెస్ వేసుకున్నాడు? బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు. ఇదిగో ఇటువైపే వెళ్ళిపోయాడు. హలో నందిని గారు, ఎప్పుడొచ్చారు? అఖిల్ గారు, మీరు ఇంట్లోనే ఉన్నారా? అవును. మరి మల్లిక బెడ్రూమ్ లో ఉన్నదెవరు? మల్లిక బెడ్రూమ్లోనా? ఎవరున్నారు? ఇంట్లో ఎవరూ లేరే. నేను నా బెడ్రూమ్లో మంచి నిద్రలో ఉన్నాను. ఏదో సౌండ్ వచ్చి డిస్టర్బ్ అయి లేచొచ్చాను. ఇక్కడ చూస్తే మీరున్నారు. నందిని మీద ఎవరు అటాక్ చేశారు? ఇక్కడ మన ఇంట్లోనా? నేనింట్లో ఉండగానేనా? అవును, మీరుండగానే. అయినా నందిని వెంటనే వాడిని షూట్ చేసి పారేయాల్సింది. గన్ ఉంటే అదే చేసేదాన్ని మల్లిక, కానీ గన్ కార్లోనే మర్చిపోయాను. అదేంటి నందిని, నువ్వే నాకు చెప్పి నువ్వే మర్చిపోతే ఎలా? గన్ లేకపోయినా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు మల్లిక. వాడు గాని నాకు దొరుకుంటే నిజంగానే చంపేసి ఉండేదాన్ని. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? మంచి మూడ్లో నీతో కలిసి పార్టీ చేసుకుందామని వచ్చాను.
విక్రమ్ కూడా ఏదో గుడ్ న్యూస్ చెప్పడానికి ఇక్కడికే వస్తా అన్నాడు. ఇంతలోనే వాడెవడో ఈడియట్ నా మూడంతా పాడు చేశాడు. ఇట్స్ ఓకే నందిని, నా ఇంట్లోకి రాగలిగాడంటే వాడెవడో మనకి బాగా తెలిసిన వాడయ్యుంటాడు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా దొరుకుతాడు. నేను ఇక్కడున్నట్టు మీకెలా తెలిసింది? అశ్విని